నమస్తే. ఈరోజు నేచర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ లెసన్లో నెక్స్ట్ టాపిక్ సైంటిఫిక్ మెథడ్ గురించి తెలుసుకుందాం. సైంటిఫిక్ మెథడ్ అంటే ఏంటి? సైంటిఫిక్ మెథడ్ వైజ్ఞానిక పద్ధతి. ఈ పద్ధతిలో మనం మన చుట్టూ ఉండే విషయాలని నిశితంగా పరిశీలించి అందులో ఉండేటువంటి థియరీస్, లాస్ని డిస్క్రైబ్ చేస్తాం. అంటే ఒక థియరీని రాబట్టడానికి మనం అనుసరించేటువంటి పద్ధతే సైంటిఫిక్ మెథడ్. పూర్వకాలంలో చాలా రకాలైనటువంటి విధానాలని ఉపయోగించేవారు ఒక విషయాన్ని తెలుసుకోవడానికి, అందులో ఇమిడి ఉన్న సూత్రాలని అధ్యయనం చేయడానికి. ఇక్కడ మనం కార్ల్ పియర్సన్ ప్రపోజ్ చేసినటువంటి సైంటిఫిక్ మెథడ్ని ఈరోజు నేర్చుకుంటాం. ఏంటి సైంటిఫిక్ మెథడ్? అందులో ఉన్న స్టెప్స్ ఏంటి? ఫస్ట్ది అబ్జర్వేషన్, అంటే పరిశీలించడం. మన చుట్టూ జరిగేటువంటి ప్రక్రియలని పరిశీలించడం ద్వారా అందులో ఇమిడి ఉన్నటువంటి సూత్రాలను, అందులో దానికి కారణం ఏంటి, ఎందుకు జరుగుతుంది అనే విషయాల్ని తెలుసుకోగలుగుతాం. ఒక ఉదాహరణ ద్వారా మనం ఈ స్టెప్స్ అన్నిటిని పరిశీలించడానికి ప్రయత్నిద్దాం. 2 మొక్కలు ఉన్నాయనుకుందాం. ఆ మొక్కలకి వచ్చేటువంటి పండ్లు వేటి మీద ఆధారపడతాయి? జనరల్గా దానికి అందించబడేటువంటి సూర్యకాంతి ఇంకా నీటి మీద ఆధారపడతాయి. 2 మొక్కల్లో కూడా పండ్ల కాత అనేది ఒకదానికి చిన్నగా ఒకదానికి పెద్దగా ఉన్నది అనుకుందాం. సో మన అబ్జర్వేషన్ ఏంటి? మొక్కలు ఉన్నాయి, 2 ఒకే రకానికి చెందిన మొక్కలు, కానీ ఒకదానికి కాత ఎక్కువగా ఉంది, ఇంకొక దానికి కాత తక్కువగా ఉంది అనుకుందాం. సో దిస్ ఈజ్ అవర్ అబ్జర్వేషన్. నెక్స్ట్ అనాలిసిస్ అండ్ క్వశ్చన్స్. ప్రశ్నించడం. ఏంటి మన డౌట్? రెండు ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు ఒకదానికి కాత తక్కువ ఒకదానికి కాత ఎక్కువ ఎందుకు ఉంది? అది మన క్వశ్చన్. సో అనాలిసిస్ చేయాలంటే మొక్కకి కాతను అందించేటువంటి పదార్థాలు ఏంటి? దానికి కిరణజన్య సంయోగక్రియ జరిగి, అంటే ఫోటోసింథసిస్ జరిగి కాత కాయడానికి ఉపయోగపడేవి ఏంటి అంటే నీరు, సన్లైట్, వాటర్ అండ్ సన్లైట్. సో ఈ రెండిటిలో ఒకదానికి ఏదైనా ఎక్కువ ఇంకొక దానికి ఏదైనా తక్కువ అంది ఉండొచ్చు. సో ఒకదానికి సన్లైట్ని బాగా ఇచ్చి ఇంకొక దానికి సన్లైట్ నార్మల్గా ఇస్తే ఎలా ఉంటుంది? ఒకదానికి వాటర్ ప్రొవైడ్ చేసి ఇంకొక దానికి వాటర్ ప్రొవైడ్ చేయకపోతే ఎలా ఉంటుంది? దానివల్ల ఇందులో తేడా వచ్చి ఉంటుందేమో అనేది మన హైపోథెసిస్ అన్నమాట. హైపోథెసిస్ అంటే ఏంటి? పరికల్పనలు, అంటే ఊహించడం. దీనికి కారణం అంటే పండ్ల కాతలో తేడా రావడానికి గల కారణం ఏమై ఉంటుందో? సూర్యరశ్మి తక్కువగా అంది ఉంటుందేమో, లేదా నీరు తక్కువగా అంది ఉంటుందేమో అని మనం ఊహిస్తున్నాం. దాన్నే హైపోథెసిస్ అన్నాం. సో ఫస్ట్ ఏదైనా ఒక ప్రక్రియని అబ్జర్వ్ చేసిన దాన్ని అనాలిసిస్ చేయడం. ఎందుకు అలా జరిగింది అని అనాలిసిస్ చేస్తే మనకి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. సో ఆ క్వశ్చన్స్కి మనం ఊహించే ఆన్సర్సే హైపోథెసిస్, పరికల్పనలు అంటాం. నెక్స్ట్, మరి ఊహించాం కదా, అది నిజమా కాదా పరిశీలించాలి కదా. సో దానికోసం ఏం చేస్తాం? మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం. అంటే సన్లైట్ని ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ అందించినప్పుడు కాతలో మార్పు వచ్చిందా, పండ్ల సైజులో మార్పు వచ్చిందా? అలాగే ఇంకొక జత మొక్కలు తీసుకొని ఒకదానికి నీరు ఎక్కువ ఒకదానికి నీరు తక్కువ అందించినప్పుడు మొక్కల కాతలో మార్పు వచ్చిందా అని పరిశీలిస్తాం. అదే టెస్టింగ్ హైపోథెసిస్ లేదా ఎక్స్పెరిమెంటేషన్. సో ప్రయోగాలు జరిపి మనం వచ్చినటువంటి రిజల్ట్ని పరిశీలిస్తాం. కరెక్టే, మనం అనుకున్నది కరెక్టే, సూర్యరశ్మి వల్ల తేడా ఉంది లేదా వాటర్ తక్కువ అందించడం వల్ల తేడా వచ్చింది అని మనం అనుకుంటే ఫైనల్గా ఒక థియరీని ప్రపోజ్ చేస్తాం. లేదు, మన ప్రయోగంలో అది నిజం కాదు అని వచ్చింది, సో నో అనేది వచ్చిందంటే మళ్ళీ కొత్త న్యూ హైపోథెసిస్ ఫామ్ చేస్తాం. మళ్ళీ దానికి సంబంధించిన ప్రయోగాలు జరుపుతాం, మళ్ళీ వాటిని టెస్ట్ చేస్తాం. సో దాని నుంచి థియరీని రాబడతాం. సో టోటల్గా సైంటిఫిక్ మెథడ్ అంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి పరిశీలించడం, అబ్జర్వ్ చేయడం, దాన్ని అనాలిసిస్ చేసి క్వశ్చన్స్ రైజ్ చేయడం. అంటే
ఎందుకు అలా జరిగింది, ఏ కారణం చేత అలా జరిగింది అని క్వశ్చన్స్ రైజ్ చేయడం, దాన్నే ప్రశ్నించడం అన్నాం. నెక్స్ట్ విచారించడం, ఎనాలిసిస్ అన్నమాట. నెక్స్ట్ హైపోథెసిస్ అంటే పరికల్పన. ఊహించడం, ఎందుకు ఇలా జరుగుంటుంది, పలానా కారణం వల్ల ఇలా జరుగుంటుందేమో అని ఊహించడమే హైపోథెసిస్. సో ఆ హైపోథెసిస్ని మనం ప్రయోగాల ద్వారా టెస్ట్ చేస్తామన్నమాట. టెస్ట్ చేసిన వచ్చిన రిజల్ట్ మనం ఊహించిందే అయితే ఒక థియరీగా ఫామ్ చేసి జనరలైజేషన్, సాధారణీకరిస్తామన్నమాట. అంటే అన్ని పరిస్థితుల్లో కూడా అది వర్తిస్తుంది అని సాధారణీకరిస్తాం. లేదు, మనకు వచ్చిన ప్రయోగంలో ఉన్నటువంటి రిజల్ట్స్ తప్పుగా వచ్చాయి, మనం అనుకున్నది కరెక్ట్ కాదు అంటే మళ్ళీ కొత్త హైపోథెసిస్ ఫామ్ చేస్తాము, మళ్ళీ తిరిగి ప్రయోగాన్ని కొనసాగిస్తాము. దీన్నే మనం సైంటిఫిక్ మెథడ్, వైజ్ఞానిక పద్ధతి అంటాం. ఇందులో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటవి? పరిశీలించడం, ప్రశ్నించడం, విచారణ, పరికల్పనను పరీక్షించడం. సో వచ్చిన ఎక్స్పెరిమెంట్ నుంచి మనం డేటాని కలెక్ట్ చేస్తాం, ఆ డేటాని విశ్లేషిస్తే, అనాలిసిస్ చేస్తే మనకి రిజల్ట్ వస్తుంది. సో అది కరెక్ట్ అయితే జనరలైజ్ చేస్తాం, రాంగ్ అవుతే మళ్ళీ హైపోథెసిస్కి వస్తామన్నమాట. సో ఇది సైంటిఫిక్ మెథడ్. నెక్స్ట్, అన్ ఇలస్ట్రేషన్ ఆఫ్ హౌ సైన్స్ వర్క్స్. విజ్ఞాన శాస్త్రం ఎలా పనిచేస్తుంది? మనకి ఏవైనా సరే విజ్ఞాన శాస్త్రంలో అంటే సైన్స్లో మనకి ఉండేటువంటి ఏ థియరీస్ అయినా కూడా అవి తప్పు అని నిరూపించబడే వరకు కూడా అవే కొనసాగుతూ ఉంటాయి. ఉదాహరణకు జేజే థామ్సన్ మనకి స్టార్టింగ్లో అటామిక్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందని చెప్పాడు. మొత్తం పాజిటివ్ ఛార్జ్ అంతా కూడా యాటమ్ మొత్తం కూడా విస్తరించి ఉంటుందని చెప్పాడు. కానీ తర్వాత ఆల్ఫా పార్టికల్ ప్రయోగాలు జరిపినటువంటి రూదర్ఫర్డ్ ఓన్లీ పాజిటివ్ ఛార్జ్ అనేది మనకి యాటంలో ఒక పాయింట్ దగ్గర మాత్రమే కేంద్రీకృతమై ఉంటుందని చెప్పాడు. అంటే థామ్సన్ సిద్ధాంతం చాలా వరకు పరమాణు నిర్మాణాన్ని వివరించగలిగిన ఆ తర్వాత ఆ సిద్ధాంతం తప్పు అని నిరూపించబడిన తర్వాత రూదర్ఫర్డ్ సిద్ధాంతం అనేది మనకి వెలుగులోకి వచ్చింది. బోర్ పరమాణు నమూనా వచ్చిన తర్వాత థామ్సన్ సిద్ధాంతాన్ని పూర్తిగా తప్పు అని నిరూపించి రూదర్ఫర్డ్ కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే బోర్ ఏం చేశారు, రూదర్ఫర్డ్ సిద్ధాంతాన్ని ఉపయోగించుకుంటూ తను కొత్త ప్రతిపాదనలు, కొత్త పాస్టులేట్స్ అనేవి మనకి అటామిక్ స్ట్రక్చర్ గురించి చెప్పారు. అంటే సైన్స్ అనేది ఎప్పటికప్పుడు ప్రయోగాత్మకంగా ఒక విషయాన్ని, నిరూపించబడిన విషయాన్ని మరలా ప్రయోగాల ద్వారా కనుక్కుంటూ నిరూపిస్తూనే ముందుకు వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ది హౌ చిల్డ్రన్ లెర్న్ సైన్స్. పిల్లలు విజ్ఞాన శాస్త్రాన్ని ఎలా నేర్చుకుంటారు? వాళ్ళ నిత్య జీవితంలో ఉండేటువంటి ఆటలు, సైకిల్ తొక్కడం లేదా చుట్టూ ఉన్న విషయాన్ని పరిశీలించడం ద్వారా పిల్లలు సైన్స్ని నేర్చుకుంటారు. ఎగ్జాంపుల్, సీసాని ఉపయోగించి పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఏ పిల్లవాడు బరువును బట్టి తను ఏ స్థానంలో కూర్చోవాలో పిల్లలే తమంత తాముగా నిర్ణయించుకొని ఆడుకుంటూ ఉంటారు. అంటే అందులో ఇమిడి ఉన్న సూత్రాలని మనం ఇలా నిత్య జీవితంలో మన డైలీ లైఫ్లో ఉన్నటువంటి యాక్టివిటీస్తో లింకప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. తమంత తాముగా నేర్చుకున్నటువంటి విషయాల్ని పిల్లలు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోగలుగుతారు. కాబట్టి సైన్స్ని నేర్పించాలి అంటే పిల్లల యొక్క డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మనం సైన్స్ని కనెక్ట్ చేయగలిగితే వాళ్ళ లెర్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ టోటల్ అబౌట్ నేచర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్. ఫస్ట్ లెసన్ గురించి మొత్తం వివరణ. థ్యాంక్ యూ.